అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలోని సొంతంగా స్థలం ఉండి సొంతంగా ఇల్లు కట్టుకుందాం అనే వారికి మీ యొక్క సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ లాగిన్లోని ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ నమోదు చేయడానికి లాగిన్ అనేది ఓపెన్ అయిందండి. సో ఈ లాగిన్కి ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక వీడియోని లైక్ చేస్తే, షేర్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ అవుతుందండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే, రాష్ట్రంలోని సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనుకునే వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిపి 1,80,000 రూపాయలు అనేది గ్రాంట్ అనేది రిలీజ్ చేస్తారండి. అది ఏ విధంగా రిలీజ్ చేస్తారంటే, ఇల్లు కట్టుకునేటప్పుడు 4 రకాల స్టేజెస్ ఉంటాయి. BBL, BL, RC, కంప్లీషన్. అంటే బేసిక్గా మనం మాట్లాడుకునేటప్పుడు పునాదులు వేసిన తర్వాత గోడలు కట్టేటప్పుడు స్లాబ్, కంప్లీషన్, ఇలా 4 రకాల స్టేజెస్లోని ఆ 1,80,000 అనేది 4 రకాలుగా మీ యొక్క అకౌంట్లో అనేది జమ చేస్తూ ఉంటారు. సో ఈ 1,80,000 ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే సమాచారం ప్రకారం 1,80,000 రూపాయలు మాత్రమే. ఒకవేళ పెంచాలి లేదనుకుంటే మాత్రం ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా మాట్లాడి దాన్ని పెంచే అవకాశం కూడా ఉంది. మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లోని సీఎం గారు ఎస్సీ అభ్యర్థులకు అదనంగా 50,000, ఎస్టీ అభ్యర్థులకు అదనంగా ఇంకో 75,000 ఇస్తామని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఒక మాట చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడి ఇంకా ఏమైనా వచ్చే అవకాశం, ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా టెక్నాలజీ వాడు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అనే దాని గురించి కూడా మాట్లాడతామని చెప్పారు. సో ఐ హోప్ ఆ రెండు కూడా జరగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని సమాచారం ప్రకారం అయితే 1,80,000 రూపాయలు. సో ఇప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఓకే రండి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఫస్ట్ ఆధార్ కార్డు, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు. సెకండ్ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు జిరాక్స్లు. ఓకేనండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలానే ఆ ల్యాండ్ మీది అనడానికి తగిన ప్రూఫ్. ఓకేనండి. ఈ డాక్యుమెంట్స్, అలాగే 4B అప్లికేషన్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకి, గ్రామాల్లో అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఉంటారు, వార్డులో అయితే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ గారు ఉంటారు. వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ ఇస్తే వాళ్ళ యొక్క పోర్టల్లో నమోదు చేసుకుంటారు. ఈ నమోదు చేసుకున్న వివరాలు అనేది తర్వాత స్టెప్ అలాగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, ఫైనల్గా కలెక్టర్ అప్రూవల్ వరకు వెళ్తుంది. ఈ అప్రూవల్ అనేది ఫైనల్గా వీళ్ళు ఎలిజిబుల్ అంటే ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 1,80,000కి వీళ్ళు అర్హులు అనే ఫైనల్ లిస్ట్ వచ్చేది మాత్రం 2025 ఏప్రిల్ 1కి వస్తుందండి. సో ఈ విధంగా ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది. అప్పటికి ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం మనం అనుకున్న 1,80,000 పెంచవచ్చు, లేదంటే అదే కంటిన్యూ అవ్వచ్చు. ఫైనల్గా ఆ రోజు అనేది డిసైడ్ అవుతుందండి. సో అంతవరకు మాత్రం ఎవరైతే సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సచివాలయంలోని ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు అనేది రిజిస్టర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ ఎప్పుడంటే 2025 ఏప్రిల్ 1కి ఫైనల్ లిస్ట్ వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియో రూపంలో మీ యొక్క దగ్గర చేరవేయడం కోసం ఈ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు.